ఆవుల రామన్న యాదవ్ భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయని ఉత్తమ యువజన అవార్డు గ్రహీత సిరిగిరి సురేష్ రెడ్డి అన్నారు. ఆపదలో ఉన్న ఎంతోమంది యువకులకు, విద్యార్థులకు ఆయన తన వంతు సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఆవుల రామన్న యాదవ్ 3వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం వీటీ కాలనీ వద్ద రామన్న యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ యువతకు రామన్న యాదవ్ లేని లోటు తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఆయన ఇచ్చిన సేవా స్ఫూర్తితో రానున్న రోజుల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, సూరాకారపు యాదగిరి గౌడ్, పాలకూరి నరసింహ, ఆవుల నాగరాజు, బత్తుల యాదగిరి, పసుపులేటి మేని, చక్రపాణి, రాజశేఖర్, వెంకన్న, నితీష్ రెడ్డి, హరితేజ, సంతోష్, పరశురాం, యాదగిరి, రాము, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు ఆవుల రామన్న యాదవ్ గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామన్న యాదవ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు వీటీ కాలనీ హనుమాన్ చౌరస్తాలో నల్గొండలో వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా వారు భౌతికంగా దూరమై 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వారి యొక్క జ్ఞాపకాలు నల్గొండలో చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయి. ముఖ్యంగా వారు నల్గొండకు వచ్చినటువంటి విద్యార్థులకు కానీ, యువకులకు కానీ అనేక విధాలుగా సహాయ సహకారం అందించేటువంటి వ్యక్తి రామన్న యాదవ్ గారు. వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వారి యొక్క ఆశయాలను యువత పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతుంది. వారి ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున ఈరోజు నల్గొండలో భాగస్వామ్యం అవుతుంది. వారి ఆశయ సాధన కోసం అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.